ఓం నమో వెంకటేశాయ. శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ తిరుమల కొండ ప్రకృతిని, దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందువలన ప్లాస్టిక్ వస్తువులను బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని కాపాడండి, చెట్లు నాటండి, కాలుష్యాన్ని నివారించండి. ధర్మో రక్షితి రక్షిత. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు తిరుమలలో ఉన్నటువంటి 100 రూపీస్ రూమ్ అకామిడేషన్ టూర్ మరియు అందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి మరియు దివ్య దర్శనం SSD టోకెన్స్ అనగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నటువంటి భక్తులు శ్రీవారి దర్శనానికి ఎలా చేరుకోవాలి దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా 100 రూపీస్ రూమ్ అయితే మేము ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నాము. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నప్పుడు మనకైతే రూమ్ అకామిడేషన్ రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్ ని తిరుమలలో ఉన్న CRO ఆఫీస్ లో ARP కౌంటర్స్ దగ్గర అయితే స్కాన్ చేయించుకోవాలి. అప్పుడు మనకి 15 మినిట్స్ లోపు రూమ్ అలర్ట్ అయినటువంటి SMS మన రిజిస్టర్ మొబైల్ కి అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మనకి SMS రాకపోతే మళ్ళీ స్కానింగ్ చేయించుకోవాలి. ఆ SMS లో మనకి అలర్ట్ అయినటువంటి కాటేజ్ కానీ గెస్ట్ హౌస్ కానీ అడ్రస్ మనకి తెలియకపోతే అదే ఆఫీస్ లో QR కోడ్స్ అయితే ఉంటాయన్నమాట. దాన్ని మన మొబైల్ ద్వారా స్కాన్ చేయించుకుంటే మనకి అడ్రస్ రూట్ మ్యాప్ అయితే చూపిస్తుంది. ఇక మాకైతే రూమ్ అలాట్మెంట్ వచ్చేసి శ్రీ వరహ స్వామి గెస్ట్ హౌస్ లో అయితే వచ్చిందనమాట. నేను కూడా QR కోడ్ స్కాన్ చేసుకుని రూమ్ లొకేషన్ కి చేరుకున్నాను. ఇప్పుడే మాకు రూమ్ అలాట్ అయినటువంటి శ్రీ వరహ స్వామి గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ గెస్ట్ హౌస్ వచ్చి శ్రీ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రం పక్కనే ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళగానే సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి మనం ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకున్న రిసిప్ట్ ని చూపించగానే మనకైతే రూమ్ అలాట్ చేసేసారు. ఇప్పుడే మాకైతే అలాట్ చేసినటువంటి రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రీజర్ అండ్ లైట్ స్విచ్చెస్ అయితే బయటే ఇచ్చారనమాట. ఇక మనమైతే లోపలికి వెళ్లి రూమ్ అయితే ఎలాగుంటుందో చూద్దాము. లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ లో 2 చైర్స్ అయితే ఉన్నాయి, అలాగే 2 బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక టేబుల్ అయితే ఉంది. అలాగే గోడకి వచ్చేసి వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మగారి ఫోటో అయితే ఉందన్నమాట. అలాగే హ్యాంగర్ కూడా ఉంది. టేబుల్ మీద చూసుకున్నట్లయితే దుమ్ము అయితే ఎక్కువగా ఉందన్నమాట, క్లీన్ చేసినట్లేదు. అలాగే బ్యాగ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే కూడా ఉన్నాయి. అలాగే ఒక జగ్గు, ఒక గ్లాస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక 2 ఐరన్ మంచాలతో పాటు బెడ్షీట్స్ అండ్ 2 కంబళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. ఇక నాకు ఎదురైనటువంటి సమస్య ఏంటంటే స్విచ్ బోర్డుకి సపోర్ట్ గా ఎటువంటి ర్యాక్ అయితే లేకపోవడంతో మొబైల్ ఛార్జ్ చేయడానికి ఛార్జర్ మీద మొబైల్ అయితే పెట్టడం జరిగిందనమాట. మంచంపై పెట్టడానికి ఛార్జర్ వైర్ లెంత్ కూడా సరిపోలేదు. అక్కడ ఉన్నటువంటి టేబుల్ లాంటి దాన్ని ఇక్కడ అరేంజ్ చేసి ఉంటే బాగుండేది. మొబైల్ రింగ్ వచ్చిన ప్రతిసారి వైబ్రేషన్ కి మొబైల్ ఎక్కడ కింద పడిపోతుందో అని వెళ్లి పట్టుకోవాల్సి వచ్చింది. ఇక బెడ్స్ విషయానికి వస్తే ఓకే గుడ్, బాగానే ఉన్నాయి. ఇక ఈ రూమ్ లో అయితే మిగిలింది ఏది మీకు చూపించాల్సింది ఏంటంటే వాష్రూమ్స్ అనమాట. అవి కూడా మీకు చూపిస్తాను. ఇక మనమైతే వాష్రూమ్స్ ఎలాగున్నాయైతే చూద్దాము. ఇప్పుడే వాష్రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఎదురుగా కనిపిస్తున్న విండో నుంచి అయితే మనకి శ్రీ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రం అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి ఒక షింక్ అయితే ఉంది, అలాగే మిర్రర్ కూడా ఉందన్నమాట. కిందనే డస్ట్బిన్ కూడా మీకు చూపించాను. మా రూమ్ వచ్చేసి శ్రీవారి దేవాలయంకి దగ్గరలో ఉండటం వలన సంకీర్తనలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నదే శ్రీ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రము. ఇక మేము భోజనం చేయడానికి అయితే ఇక్కడికే వెళ్ళాలి. ఈ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రంలో ఉదయం 9 గంటలకి అల్పాహారం, మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం ఉచితంగానే పెడతారు. ఇక మన రూమ్ విషయానికి వస్తే విండో పక్కనే మనకి ఒక స్విచ్ బోర్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ స్విచెస్ ఆన్ చేసుకున్నట్లయితే ఈ వాష్రూమ్స్ లో ఉన్నటువంటి లైట్స్ అండ్ గ్రీజర్ అయితే ఆన్ అవుతాయి. ఇక మనం లోపలికి వెళ్ళి వాష్రూమ్ ఫెసిలిటీస్ అయితే ఎలాగున్నాయైతే చూద్దాము. లోపలికి వెళ్ళగానే పైన పెద్ద ట్యూబ్ లైట్ అయితే ఉంది. కొంచెం ముందుకు వెళ్ళగానే గోడకు వచ్చేసి ఎయిర్ ఫ్రెషనర్ కూడా ఉందన్నమాట. ఇక క్రిందకి వచ్చి చూసుకున్నట్లయితే వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెస్ట్రన్ టాయిలెట్ లో వచ్చేసి ఫ్లష్ బటన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ అయితే ఉంటాయి. అలాగే కింద ఒక చిన్న బకెట్ తో పాటు చిన్న చెంబు ఇవ్వడం జరిగింది, మరియు పెద్ద బకెట్ కూడా ఉంది. దాంతో పాటు పెద్ద చెంబు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడైతే 2 ట్యాప్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి చల్లనీళ్ళ కోసము, రెండోది వచ్చి వేడి నీళ్ళ కోసము. వేడి నీళ్ళు వచ్చేసి ఈ గ్రీజర్ ద్వారానే మనకైతే వస్తాయి. అలాగే గ్రీజర్ పక్కనే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకైతే బయట ఉన్నటువంటి షింక్ అండ్ మిర్రర్ అయితే కనిపిస్తున్నాయి. ఇక డోర్ అయితే క్లోజ్ చేసి చూస్తున్నాను. వెనకాల ఎటువంటి హ్యాంగర్ అయితే లేదనమాట. గోడకైతే ఇచ్చారు హ్యాంగర్ ని. ఇక గ్రీజర్ అయితే బయట స్విచ్చెస్ ఆన్ చేసుకున్నట్లయితే
మనకైతే వేడి నీళ్ళు అయితే వస్తూనే ఉంటాయి. ఇంక డోర్ క్లోజ్ చేసుకొని నేనైతే రూమ్ లోకి అయితే వచ్చేసాను. చాలా మంది చెత్తని వాష్రూమ్ లోనే పడేస్తుంటారు. అట్లా చేయకండి. మీకు ఇచ్చినటువంటి డస్ట్బిన్ లో మాత్రమే చెత్తనైతే వేయండి. ఇక ఓవరాల్ గా రూమ్ అయితే చాలా బాగుంది. దీంట్లో ఒక 5 to 6 మెంబర్స్ అయితే అడ్జస్ట్ అవ్వచ్చు. ఇక 100 రూపీస్ రూమ్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం అయితే పూర్తయింది. ఇక దర్శనం గురించి మాట్లాడుకున్నట్లయితే మేము శ్రీవారి మెట్ల మార్గం ద్వారా అయితే తిరుమల చేరుకున్నాము. ఎందుకంటే ముందుగా అనుకున్నట్టే మార్చ్ ఫస్ట్ వీక్ లో అయితే వచ్చాము. దర్శనానికి ఆన్లైన్ లో టికెట్స్ అయితే దొరకలేదు. అందువల్ల శ్రీవారి మెట్ల మార్గంలో SST టోకెన్స్ ద్వారా వచ్చినట్లయితే దర్శనానికి టికెట్స్ దొరుకుతాయి అని అనుకున్నాం అన్నమాట. అలాగే మేము వచ్చేసరికి లాస్ట్ 100 టికెట్స్ మాత్రమే ఉండటంతో లక్కీగా మాకైతే దొరికేసాయి. అలా రాత్రి 9 గంటల దర్శనానికి అయితే మాకు టికెట్స్ దొరికాయి. మేము తిరుమలకి చేరుకునేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది అనమాట. అందువల్ల భోజనం కోసం అయితే శ్రీ వెంగమాంబ నిత్యాన్నదానానికి అయితే వచ్చాము. మొదటిసారిగా ఈ అన్నదానంలో మసాలా వడను కూడా వడ్డించారు. శ్రీవారి మెట్ల మార్గం గురించి మరియు దివ్య దర్శన SST టోకెన్ గురించి కూడా దీని ముందు వీడియోలో చెప్పడం అయితే జరిగింది. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఇక భోజనం చేసుకొని రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకొని రాత్రి 9 గంటల దర్శనానికి అయితే రెడీ అవ్వాలి. అందరికీ శుభ సాయంత్రం. రాత్రి 8 అయితే అవుతుంది. రాత్రి 9 గంటల దర్శనానికి అయితే వెళ్తున్నాము. ముందుగా శ్రీ వరాహ స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట. నా జీవితంలో ఇదే నేను మొదటిసారి తిరుమలలో శ్రీ వరాహ స్వామిని దర్శించుకోవడం. శ్రీ వెంగమాంబ నిత్యాన్నదాన ప్రసాదంకి అయితే వచ్చామన్నమాట. నైట్ కి ఇక తినేసి ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ మధ్యాహ్నం కూడా వచ్చి ఇక్కడే భోజనం అయితే చేసాం అనమాట. మళ్ళీ ఈరోజు రాత్రి కూడా ఇక్కడే భోజనం చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ లోపలికి హాల్ లోపలికి అయితే ఎంటర్ అవుతాము అనమాట. ఇప్పుడే హాల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. టుడే డొనేషన్ టుడేస్ లంచ్ అంట. ఓకే, ఎవరో పేరు చెప్పారు. గాడ్ పెద్ద అయినా వావ్, ఎక్సలెంట్. కింద భోజన హాల్, డైనింగ్ హాల్ మధ్యాహ్నం ఇక్కడ చేసాం అనమాట. హాల్ 1లో. ఇప్పుడు రాత్రికి భోజనం ఎక్కడ చేయాలో మరి ఏ డిసైడ్ చేస్తారు. భోజన హాల్ 2కి అయితే వెళ్తున్నాము. వాను కూర్చోడా? అబ్బా, ఇక భోజనం అయితే అయిపోయింది. దర్శనానికి అయితే బయలుదేరాము. ఈ వీడియోలో చూపించిన ప్రయాణం మొత్తం చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసమే కదా. అందువలన ముందుగా దేవాలయం ముందు ప్రాంగణంలోకి వచ్చి నమస్కరించుకొని శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళాము.
ఇప్పుడు మనకిచ్చిన ఎస్ఎస్డి టోకెన్ లో మనం ఎక్కడ రిపోర్ట్ చేయాలని ఉంటుంది. మోస్ట్లీ శ్రీవారి మెట్ల మార్గంలో ఇచ్చిన ఎస్ఎస్డి టోకెన్ లో ATGH సర్కిల్ అని ఉంటుంది. ఈ సర్కిల్ వచ్చి శ్రీవారి మెట్ల మార్గం ఎక్కి వచ్చినటువంటి దారికి ఎదురుగానే ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి క్యూ లైన్ లోకి వెళ్లి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకుంటాము. మాకు రాత్రి 9 గంటలకి దర్శన సమయం అయితే ఆ స్లాట్ టైం కి రావాలని చెప్పారు. కావడంతో ఇంకా ఆ టైంకి వచ్చేసరికి మాకు 3 అవర్స్ లోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకు ముందు కూడా రాత్రి 9 గంటల దర్శనానికే వచ్చాము. అప్పుడు కూడా 3 గంటల్లోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికి శుభోదయం. రాత్రి స్వామివారి దర్శనం తర్వాత ఉదయాన్నే నిద్ర లేచి బయటికి రాగానే గజేంద్ర దర్శనం కూడా అయ్యింది. ఇక ఇప్పుడే రూమ్ అయితే వెకేట్ చేసేసాము. రూమ్ ఆన్లైన్ లో బుక్ చేసేటప్పుడు 500 రూపీస్ ఎక్స్ట్రా డిపాజిట్ చేస్తాము. ఆ 500 రూపీస్ మనం రూమ్ వెకేట్ చేసిన తర్వాత 2 to 3 డేస్ లోపు మన అకౌంట్ లోకి అయితే రీఫండ్ వచ్చేస్తాయి. ఇక చివరిగా వచ్చి శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి వచ్చాము. ఇక శ్రీ వెంకటేశ్వరుడికి పూజా హారతి చేసుకుని తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టేశాము. అది విషయం. ఇక ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాము. అందరికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.